గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. కుంభమేళ ఒక స్ట్రాటజీ ప్రకారమే చేశారు. అది దాని టైం ప్రకారం కాదు, బీజేపీ టైం ప్రకారం ముందుకు తీసుకొచ్చారు అని చాలా మంది అంటూ ఉన్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కుంభమేళ భారతీయ జనతా పార్టీకి ఆల్రెడీ సెంట్రల్ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఆడ ఎలక్షన్స్ లేవు. అది 140 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అందుకోసానికి దానికి ఏంటంటే ప్రతి ఒక్కరు ఏంటంటే కుంభమేళకు ప్రతి ఒక్కరు పోవాలని అనుకుంటారు. దాన్ని ఫెసిలిటీ కల్పించినాం అనుకో, మీరు కూడా ఇమీడియట్లీ పోగలుగుతారు. మీరు ఇమీడియట్లీ పోగలంటే అక్కడ దగ్గర రవాణా సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో రవాణా సౌకర్యాలు కల్పించడమే ఆ స్టేట్ గవర్నమెంట్ చేసిన ప్లాన్. అంతకన్నా మించి వేరేదేం లేదు. గతంలో ఎవరైనా సరే మన దగ్గర ఏదైనా పుష్కరాలు అయినా సరే ఆటోమేటిక్ అదే చేస్తారు. కుంభమేళ అంటే 12 సంవత్సరాలకు, పుష్కరాలు అంటే 12 సంవత్సరాలకు వస్తుంది. కుంభమేళ అంటే 140 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అందుకోసానికి దానికి బ్రహ్మాండంగా ఏదైతే ఉందో